అందరికీ నమస్తే అండి. యథావిధిగా ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఏడవడానికి ఉదయాన్నే సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసు ఒక డిబేట్ పెట్టాడండి. ఆ డిబేట్లో లక్ష్మీ పార్వతి, కొమ్మినేని శ్రీనివాసు అలాగే ఇంకొక మేధావిని తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు కలిసి డిబేట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మహానాడు గురించి. ఆ రోజుల్లో అలా జరిగింది, ఈ రోజుల్లో ఇలా జరిగింది, రాష్ట్ర ప్రజల గురించి, పరిపాలనా విధానాల గురించి లక్ష్మీ పార్వతి నీతులు చెప్తుంది. ఎవరో ఒక వ్యక్తి, ఆయన పేరు ఏదో రాజుగారు అంట, చూసాడు ఒళ్ళు అన్నట్టుంది. డైరెక్ట్గా కాలర్స్ని తీసుకుంటారు కదా, లైవ్ జరుగుతున్నప్పుడు కొంతమంది కాలర్స్ని తీసుకుంటారు అనమాట. తీసుకొని వాళ్ళ అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ తర్వాత వాళ్ళ మాటలను ఉద్దేశంగా తీసుకొని, అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి దానిపైన కూడా విశ్లేషణ చేస్తారు. ఈయన మాట్లాడింది కరెక్టా కాదా, సో ఇలా మాట్లాడని చెప్పేసి. అయితే ఒక కాలరు లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి మొగుడిని వదిలేసి పోయిన దాంతో, అంటే ఆవిడని తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారని మాట్లాడితే ఇమీడియట్గా కట్ చేసేసి అతని మీద సీరియస్ అయిపోతున్నారండి. ఒకసారి వినిపిస్తా చూడండి. ఆడదాని వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోయారని ఇది నా పాత చరిత్ర సార్. ఎన్టీఆర్ గారు లక్ష్మీ గారు సెలైన్ ఇచ్చేసి ఈమె చేశారనేది ఈమె ఆలోచన. మొగుడు వదిలేసి వచ్చినావా పిచ్చివాడు కాదు. నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు అయితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మొగుడిని వదిలేసిపోయిన ఆవిడని తీసుకొచ్చి మీరు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కదా ఆయన అడిగిన క్వశ్చన్. దాంట్లో తప్పే ఉంది. ఎందుకని సీరియస్ అయిపోతున్నాం కొమ్మినేని? అందులో పిచ్చివాగుడే ఉంది, ఉన్న వాస్తవమే కదా. అవునా? ఆ విషయం ఎవరు చెప్పారు? లక్ష్మీ పార్వతి ముందు భర్త, అసలు భర్త, ముందు భర్త అనే కంటే అసలు భర్త వీరగంధం సుబ్బారావు చెప్పాడు. అవునా? ఏమని చెప్పాడు తన ఇంటర్వ్యూలు చూడు ఒకసారి? నాకు విడాకులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అవునా? కన్న కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి మేము కథలు రాస్తాం, అది రాస్తాం, ఇది రాస్తాం అని చెప్పేసి పోయిందని ఎవరు చెప్పారు? తన అసలు భర్త చెప్పాడు, అంతే కదా. వాళ్ళు చెప్పిందేనా? ఇందులో నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతుంది, నువ్వెందుకు ఫీల్ అయిపోతుంది నాకు అర్థం కావట్లా. పిచ్చివాడు ఒక్కండి మీళ్ళల్లో లేరా ఎవరింట్లో ఎవడున్నారు, ఎవడ కట్టేస్తాను అక్కడ సంబంధాలు వేసినా. ఇప్పుడు అలా కాదు, లక్ష్మీ పార్వతికి ఆ జబ్బు ఉంది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చేమో, మాకు తెలియదు అది. అంతేనా? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు ఆవుని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, ఏమని? కుటుంబ బంధాల గురించి చెప్పుద్దా, లేదంటే భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పుద్దా? ఏం చెప్పుద్దయ్యా? లేదు, ఎవరైనా డబ్బున్న వ్యక్తులు ఎవరైనా బాగా కనబడితే కనుక జీవిత కథలు రాస్తామని చెప్పేసి కన్న కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి వెళ్ళిపోవండి అని చెప్పుద్దా? ఎందుకు? కేవలం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, లోకేష్ గారిని విమర్శించడానికి తప్పితే లక్ష్మీ పార్వతి వల్ల మీకు కానీ, మీ పార్టీకి కానీ, లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ రాష్ట్ర ప్రజల పక్కన పెట్టేలా కానీ మీ పార్టీకి ఏదైనా ఉపయోగం ఉందా? కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి తప్పితే లక్ష్మీ పార్వతాలు మీకు ఏమైనా ఉపయోగం ఉందంటాయా? లేదు. అంతేనా? ఇక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ జయంతులు కానీ, వర్ధంతులు కానీ, లేదంటే ఇలాంటి మహానాడు కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించాలంటే మాత్రం లక్ష్మీ పార్వతిని ఒక పావుగా వాడుకుంటున్నారు తప్పితే లక్ష్మీ పార్వతం మీకైనా ప్రేమ ఏం కొమ్మినేని? ఆవిడ చెప్పడం సమాధానం నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అయ్యా? ఆవిడ ఇప్పుడు సమాధానం చెప్పింది, ఆ రోజు ఏం జరిగింది ఏంటి తెలియదుగా. ప్రతిదానికి తీసుకొచ్చి ముందెట్టేస్తారండి. నిన్న మొన్నటిదాకా లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడింది, ఎంత వల్గర్గా మాట్లాడింది అనేది మనం అందరం చూసిందే. అబ్బో, అధికారంలో ఉంటే భూమి మీద నిలబల్లా, వాడు వీడు వాడేదవా ఇలాగే మాట్లాడింది లక్ష్మీ పార్వతి. ఇవాళ మేము ఇంకా చాలా చక్కగా లక్ష్మీ పార్వతి అని ఏకవచనంతోనే పిలుస్తున్నాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి అలా మాట్లాడాలా? ఒకసారి మీ సాక్షిలో ఇంటర్వ్యూలు చూడు. మరి అలాంటి వ్యక్తిని అనుకుంటే ఎలా ఉంటారో. నేను ఫోన్ చేసిన వ్యక్తిని తప్పుపట్టనండి. అతను కరెక్ట్ క్వశ్చనే అడిగాడు, అడగాల్సిన ప్రశ్నే అడిగాడు, అడగాల్సిన వాళ్ళనే అడిగాడు. డైరెక్ట్గా ఫోన్ చేసి లక్ష్మీ పార్వతినే అడిగాడు. దానికి సమాధానం చెప్పడం మనిషి వెళ్ళి పిచ్చి పిచ్చి వాగడంతో వాగమ్మకు ఎందుకు ఈ కవరింగ్లు? దేనికి ఉన్నదానికి సమాధానం చెప్తే కదా. అయినా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు డిబేట్ ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఏం చెప్పాలనుకుంటున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఉదయం అయితే తెలుగుదేశం పార్టీ పైన ఏడిపా, పైగా బ్లాక్ మనీ గురించి, లేదంటే ట్రస్టుల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఈవిడ మాట్లాడాలా? ఈవిడికి ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడొద్దయ్యా. ఈవిడ కొడుకు గురించి మాట్లాడమను.
లక్ష్మీ పార్వతికి ఒక కొడుకున్నాడు. ఆయన ఒక డాక్టరు, పేరు అప్రస్తుతంలా కానీ పేరు చెప్పకూడదు ఎందుకంటే బయటకు వచ్చిన మాట్లాడిన వ్యక్తి కాదు కాబట్టి. ఆయన కొడుకు ఆవిడ కొడుకు గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ కూడా ఒక సొంత కొడుకు ఉన్నాడుగా. ఇప్పుడు మొగుడిని వదిలేసింది కానీ కొడుకైతే కొడుకే కదండి. మొగుడు కాకుండా పోవచ్చేమో కానీ కొడుకు అలా కాదు కదా. ఏ రోజైనా సరే తన కొడుకు ఇంటికి, తనకు ఒక కొడుకుకి పెళ్ళయింది, కొడుకుకి కూడా మళ్ళీ ఒక కొడుకో ఏమో, ఓకేనా, ఎప్పటికి వచ్చి ఏ శుభకార్యానికి కానీ వెళ్ళిందా, కొడుకు పెళ్ళికి కానీ మనవాడు పుట్టినరోజుకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళిందా, లేదంటే ఎవరైనా పిలిచారా, పిలిచినట్టు ఏమైనా ఫోటోలు ఉన్నాయా? తన కుటుంబ సభ్యులే, అంటే ఇటు సైడ్గా తన కుటుంబ సభ్యులు కన్న కొడుకు కావచ్చు, లేదంటే లక్ష్మీ పార్వతి తల్లిదండ్రుల తరపున బంధువులు కావచ్చు, వాళ్ళే ఈవెన్ని ఏ ఫంక్షన్కి ఏ శుభకార్యానికి పిలవరు ఈవెన్ని. అర్థమైందా మీకు? ఎందుకంటే లక్ష్మీ పార్వతి సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాంటిది నువ్వు ఇక్కడ టీవీ డిబేట్లో కూర్చోబెట్టి జనాలందరికీ ఏమైనా ఉపదేశాలు ఇప్పిద్దామని చెప్పేసి నాకు అర్థం కావట్లా. ఇంకెవరు దొరకలేదా మీకు? ఇంకెవ్వరు దొరకండి, లక్ష్మీ పార్వతి ఒక్కరితో దొరుకుతుంది. ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి వచ్చి కూర్చోబెడతారా? కూర్చోబెడితే ఏదో ఒక నోటుదోలు కొద్ది 4 మాటలు మాట్లాడుతుంది. ఆక్రోశం ఆపుకోలేదు లక్ష్మీ పార్వతి కూడా, ఏదో 4 మాటలు మాట్లాడేస్తుంది. తర్వాత మాలాంటి వాళ్ళ చేత అనిపించేసుకుంటుంది, 100 మాటలు కాసేస్తుంది. మళ్ళీ ఒక 4 రోజులు 2 నెలలు కనబడదు. మళ్ళీ ఆ తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే ప్లాన్ చేసి చక్కగా ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఆ రోజు నువ్వు చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి లక్ష్మీ పార్వతి. ఆ రోజు నువ్వేం తక్కువ దానివి ఏం కాదు. పార్టీ టికెట్లని, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు అని చెప్పేసి వడ్డానాలకి, పాపిడి బిళ్ళలకి, శివులకి, కమ్మలకి, గిమ్మలకి అమ్మేసుకున్న వ్యక్తివి. నీ చరిత్ర కథలుగా చెప్తారు తెలంగాణలో. అర్థమైందా? ఆ సొమ్ము ఎవరికి ఇచ్చావో కూడా తెలుసు, నీకు ఎవరు హ్యాండ్ ఇచ్చారో తెలుసు. ఆ హ్యాండ్ ఇచ్చిన యొక్క కుమారుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నాడు. ఆ నేత యొక్క కుమారుడు. కథలుగా చెప్తారు, మామూలుగా చెప్పరు, కథలుగా చెప్తారు. నువ్వు పార్టీని అడ్డం పెట్టుకుని ఎంత దోచేసావు ఏంటి అనేది. ఈ మాటలన్నీ ఎవరో ఏ రోజు బహిరంగ ఎవరో మాట్లాడతారా? మరి ఎందుకు అనవసరంగా నువ్వు ఇక్కడ గింజుకుంటున్నావు అని అడుగుతున్నా. ఇంకెప్పుడు కూడా డిబేట్లోకి వచ్చి ఆ రోజు అలా జరిగిందని చెప్పి స్టార్ట్ చేసేటప్పుడు నువ్వేం చేసావు కూడా చెప్పాలి. మనం ఏం చేసాం, మనం ఎంత నొక్కేసామని కూడా చెప్పాలి కదా. ఆయన ఎవరో, ఆయన పేరు ఏదో గుర్తు రావట్లేదు, ఏబిఎన్ డిబేట్లో ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు, నాకు వడ్డానం చేస్తే నీకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పేసి నీ లక్ష్మీ పార్వతి నాకు ఆఫర్ చేసిందని డైరెక్ట్గా ఏబిఎన్ డిబేట్లో చెప్పాడు. ఏం చేయగలిగావు? సమాధానం చెప్పగలిగావా? మీరు అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చెప్తే ఏమైనా చేయగలిగారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు పంచమాల కౌరులని చెప్తావు డిబేట్లో కూర్చొని? నేను చాలా మంచిదాన్ని, నేను చాలా అమాయకురాల్ని, నాకేమీ తెలియదు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడమాక డిబేట్లో కూర్చొని. ఇగో 10 మంది దగ్గర ఇలాగే కాసేయాల్సి వస్తుంది. అదొకటి బాగా తెలుసుకొని ఇంక సైలెంట్గా మూసుకొని ఉండు.